యథా రాజా తదా ప్రజ అన్న నానుడి కాంగ్రెస్ పాలనకు సరిగ్గా సరిపోతుంది. ఇష్టారీతిన భూములను కబళిస్తున్న అధికార పార్టీ పెద్దల తీరును కొందరు అధికారులు స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు కనబడుతుంది. ఎక్కడ పడితే అక్కడ సర్కార్ అసైన్డ్ భూములను చేరబడుతున్నారు. రాత్రికి రాత్రే రికార్డులనే తారుమారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న సర్కారు భూములను అధికారులు పలహారంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చేశారు. ఇందులో భాగంగా మునగనూరు గ్రామ పరిధిలో 12 ఎకరాల సర్కారు భూమిని ప్రభుత్వ పెద్దల అండ ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు తహసీల్దార్ కట్టబెట్టడం తాజాగా వెలుగులోకి వచ్చింది. మునగనూరు హయత్నగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూమి విలువ 180 నుంచి 240 కోట్ల వరకు విలువ ఉంటుందని అంచనా. సర్కారు పెద్దలేమో నిషేధిత జాబితాలో ఉన్న వందలాది ఎకరాలను ప్రైవేట్ కంపెనీల ద్వారా చేరబడుతున్నారు. ఇక్కడ తహసీల్దార్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఒక బై నెంబర్, నాలా అనుమతులు ఇచ్చే సమయంలో మరో బై నెంబర్, చివరకు పహాణీలోకి ఎక్కించిన తర్వాత మరో బై నెంబర్, 3 బై నెంబర్లతో ఏమార్చడం అవినీతికి పరాకాష్ఠగా భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు పరిధిలోని సర్వే నంబర్ 44లో 44.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఖాసరా పహాణీలో అది పోరంబోకు భూమిగా నమోదై ఉంది. అందులో 6 రైతులకు కొన్నేండ్ల క్రితం సుమారు 22 ఎకరాల వరకు అసైన్ చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత వివిధ సంవత్సరాల్లోని పహాణీల్లో మాత్రం 5 సబ్ డివిజన్లుగా ఈ భూమిని పేర్కొంటూ ప్రభుత్వ భూమిగా నమోదు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మునగనూరు పూర్తిగా పట్టణీకరణలో మిళితం కావడంతో ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగాయి. సర్వే నంబర్ 44లోని 44.10 ఎకరాలు పూర్తిగా పోరంబోకు అంటే ప్రభుత్వ భూమిగా రికార్డులోనే ఉంది. కానీ 2024లో అప్పటి తహసీల్దార్ రవీందర్ దత్ రాత్రికి రాత్రే అందులో 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసి పట్టాగా మార్చేశారు. రోజుల వ్యవధిలోనే ఆ భూమిని మరొకరి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ అనుమతులిచ్చేశారు. ఆపై పహాణీల్లో వారి పేర్ల మీద పట్టాగా 12 ఎకరాలు నమోదు చేశారు. ఇందుకోసం సదర్ తహసీల్దార్ చాకచక్యంగా సర్వే నెంబర్కు 5 డివిజన్లు సృష్టించి ఏమార్చారు. మొత్తం సర్వే నంబర్ 44 పైన సమగ్ర విచారణ చేస్తే తప్ప మరిన్ని అవకతవకలు వెలుగులోకి వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఏ భూదందాన్ని ముట్టుకున్నా మూలాలు దాదాపు బిగ్ బ్రదర్స్ దగ్గరికే పోతున్నాయి. 12.01 ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టాదారుగా మారిన మెరుగు గోపాల్ అనే వ్యక్తి బిగ్ బ్రదర్స్ అనుచరుడిగా స్థానికంగా ప్రచారంలో ఉంది. మరి 180 నుంచి 200 కోట్ల విలువైన భూమిని ఆ మాత్రం మింగడమంటే ఆ స్థాయి ఆశీర్వాదం ఉంటేనే సాధ్యమనేది బహిరంగంగా చర్చించుకుంటున్నారు.